ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ త్రికోణమితుల్లో కొన్ని త్రికోణమితీయ నిష్పత్తుల గురించి చెప్పుకుందామండి. ఇక్కడ ఏంటండి చూడండి, మితులు 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. నెక్స్ట్ సైన్ ఏ అన్నట్టు ఇక్కడ సైన్ 0 ఎంత అండి? సైన్ 0 degree ఈక్వల్ టు 0. సైన్ 30 degree ఈక్వల్ టు 1/2. sin 45 degree equal to 1/√2. sin 60 degrees equal to √3/2. sin 90 equal to 1. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఏంటండి, cos 0 degree equal to 1. cos 30 equal to √3/2. cos 45 degrees equal to 1/√2. cos 60 degrees equal to 1/2. cos 90 degrees equal to 0. నెక్స్ట్ ఏంటండి, అదేవిధంగా tan 0 degree equal to 0. tan 30 degrees equal to 1/√3. tan 45 degrees equal to 1. tan 60 degrees equal to √3. tan 90 degrees equal to నిర్వచించబడదు, సో ఇన్ఫినిటీ అన్నమాట. నెక్స్ట్ cot 0 degrees ఈక్వల్ టు ఏంటండి, ఇక్కడ చూసుకోవాలి మనం. cot 0 degrees ఈక్వల్ టు నిర్వచించలేము. cot 30 degree ఈక్వల్ టు √3. cot 45 degrees ఈక్వల్ టు 1. cot 60 degree ఈక్వల్ టు 1/√3. cot 90 degrees ఈక్వల్ టు 0. నెక్స్ట్ sec 0 degrees ఈక్వల్ టు 1. sec 30 degrees ఈక్వల్ టు 2/√3. sec 45 degrees ఈక్వల్ టు 1/√2. sec 60 degrees ఈక్వల్ టు 2. sec 90 degrees ఈక్వల్ టు ఇన్ఫినిటీ, నిర్వచించబడదు. సో నెక్స్ట్ cosec 0 degrees ఎంత అండి, నిర్వచించబడదు, ఇన్ఫినిటీ. cosec 30 degrees ఈక్వల్ టు ఎంత అండి, 2. cosec 45 degrees ఈక్వల్ టు ఎంత, √2. cosec 60 degrees ఈక్వల్ టు 2/√3. cosec 90 degrees ఈక్వల్ టు 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే sin 0 degrees ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటండి, cosec 0 degrees ఈక్వల్ టు నిర్వచించబడదు, ఇన్ఫినిటీ. సో sin 0 cosec 0 నిర్వచించబడదు. మరి sin 30 ఏముందండి, ఇక్కడ sin 30 1/2. cosec 30 2. ఇక్కడ ఏమైందండి, సైన్కి cosecకి కొంచెం దగ్గర సంబంధం ఉంటుందండి. ఇక్కడ 0 ఉంటే sin 0 degrees ఈక్వల్ టు 0, cosec 0 degrees ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఆపోజిట్. ఇక్కడ ఏంటండి, sin 30 degrees ఈక్వల్ టు 1/2, cosec 30 degrees ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ ఏం చేశారండి, 2/1 ఎంత అండి, డినామినేటర్ 2, న్యూమరేటర్ 1. సో 2/1 ఆపోజిట్ తికమక చేశారండి. 1/2 ఆపోజిట్, 2/1 అని. సో ఇక్కడ 2/1 ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా sin 45 degrees ఈక్వల్ టు 1/√2 అండి. ఇక్కడ ఏమొస్తుందండి, 1/√2 న్యూమరేటర్ డినామినేటర్ ఆపోజిట్. న్యూమరేటర్ న్యూమరేటర్లో రాస్తే √2/1. సో cosec 45 degrees ఈక్వల్ టు √2. √2/1 ఈక్వల్ టు √2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ sin 60 degrees ఈక్వల్ టు √3/2. √3/2 అంటే ఇక్కడ cosec ఏమొస్తుందండి, ఇక్కడ ఆపోజిట్ న్యూమరేటర్లో cosec 60 degreesలో వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, 2/√3. నెక్స్ట్ ఏంటండి, sin 90 degrees ఈక్వల్ టు 1. ఇక్కడ cosec 90 degrees ఈక్వల్ టు ఏమైందండి, 1. ఇక్కడ 1/1 అంటే 1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 1. నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ మనకు చూస్తే సైన్ కొసెక్ సేమ్. సైన్ మనకి సైన్
ఈ నిష్పత్తులు 0, 30, 45, 60, 90 ఈ డిగ్రీస్ గుర్తుంటే ఆటోమేటిక్గా మనం కొసెక్ ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ ఏంటండి కాస్. ఈ కాస్ ఏంటండి కాస్కున్న సెక్కి దగ్గర సంబంధం ఉంటుందండి. కాస్ 0 డిగ్రీస్ ఎంత అండి 1. కోసెక్ 0 డిగ్రీ సెక్ 0 డిగ్రీస్ ఎంత అండి 1. కాస్ 30 డిగ్రీస్ ఎంత అండి √3/2. సో సెక్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 2/√3 వస్తుంది. ఏంటండి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో రాశారు, డినామినేటర్ న్యూమరేటర్లో రాశారు. సో ఇక్కడ కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు √3/2 ఉంటే ఇక్కడ 2/√3 ఉంటుంది. నెక్స్ట్ కాస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1/√2. ఇక్కడ సెక్ 45 డిగ్రీస్ ఏమొస్తుందండి √2. నెక్స్ట్ కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ సెక్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 2. ఇక్కడ 2/1 ఆపోజిట్ న్యూమరేటర్లో రాస్తే 2/1 ఈక్వల్ టు 2 వస్తుంది. సో అది కాస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత అండి 0. సెక్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంతండి నిర్వచించలేము, దీని ఆపోజిట్ అండి, నిర్వచించలేము. నెక్స్ట్ ఏంటండి ట్యాన్. మరి ట్యాన్ దేనికి సంబంధం ఉంటుందండి ట్యాన్కి అండ్ కాట్కి దగ్గర సంబంధం ఉంటుందండి. ట్యాన్ వస్తే మనకు ఆటోమేటిక్గా కాట్ వస్తుంది. ఇక్కడ కూడా కాస్ వస్తే సెక్ వస్తుంది, ట్యాన్ వస్తే కాట్ వస్తుంది. సో ఈ విలువలను మనము ఐడెంటిఫై చేయవచ్చు. ట్యాన్ 0 డిగ్రీస్ ఎంత అండి 0. కాట్ 0 డిగ్రీస్ ఎంత అండి నిర్వచించలేము, దీని ఆపోజిట్ అండి. ట్యాన్ 30 డిగ్రీస్ ఎంత అండి 1/√2. సో కాట్ 30 డిగ్రీస్ ఎంత అండి √3 ఇక్కడ డినామినేటర్లో రాస్తే ఇక్కడ √3 వస్తుంది. ఇక్కడ కాట్ 45 డిగ్రీస్ ఎంత అండి 1. ఇక్కడ 1 కింద ఏం లేదంటే 1 అని రాసుకోవచ్చు కదండి, 1/1. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత అండి ట్యాన్ 60 డిగ్రీస్ ఎంత అండి √3. సో √3 అంటే మనకి ఇక్కడ ఏంటండి √3 ఉంది. కాట్ ఏమొస్తుందండి 1/√3 వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది కాట్. నెక్స్ట్ ఏంటండి కాట్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 0. సెక్ 90 డిగ్రీస్ ఎంత అండి చూడండి ఇక్కడ, సారీ ఫ్రెండ్స్, ట్యాన్ కాట్ సేమ్ ఈక్వల్, కొంచెం దగ్గర సంబంధం ఉంటుందండి. 0 ఉంటే ఇన్ఫినిటీ, 1/√3 అంటే √3, 1 ఉంటుందండి. సో ఇక్కడ ఏంటండి నెక్స్ట్ ఏంటండి ట్యాన్ 60 డిగ్రీస్ ఎంత ఉందండి √3. సో కాట్ 60 డిగ్రీస్ అప్పుడు ఏమవుతుందండి 1/√3. నెక్స్ట్ ఏంటండి ట్యాన్ 90 డిగ్రీస్ ఏముందండి ట్యాన్ 90 డిగ్రీస్ నిర్వచించబడదు, ఇన్ఫినిటీ. సో కాట్ 90 డిగ్రీస్ ఏమొస్తుందండి అప్పుడు 0 వస్తుంది. ఇక్కడ మనకి ఏ విధంగా అంటే సైన్కి కొసెక్కి సంబంధం ఉంటుందండి. సైన్ గుర్తుంటే కొసెక్ గుర్తుంటుంది, ఈ విలువలు గుర్తుంటే ఇది గుర్తుంటుందండి. నెక్స్ట్ కాస్కున్న నెక్స్ట్ ఏంటండి సెక్కి. ఈ కాస్ యొక్క విలువలు గుర్తుంటే సెక్ యొక్క విలువలన్నీ మనకు గుర్తుంటాయండి, ఎందుకంటే వీటి ఆపోజిటే ఇవి వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ట్యాన్కి కాట్కి దగ్గర సంబంధం ఉంటుందండి. ట్యాన్వి గుర్తుంటే సెక్వి ఇవన్నీ గుర్తుంటాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.